కాకా పింఛన్ వచ్చిందా? అక్క మీ సేవలా పనేదో ఉందన్నావు కదా, అయిందా? పట్నం పోతున్నా చెప్పు, చేసుకొని వస్తా. ఏమన్నా పని ఉంటే చెప్పురి, మన ఎమ్మెల్యే సార్తో మాట్లాడి చేపిస్తా. ఇగో గిట్ల కదా ఉండాలి అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు, లోకల్ లీడర్లు. కానీ ఇప్పుడు చూడుర్రి, కొందరు అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో. అగో జేసీబీ వస్తున్నది, వచ్చింది, శివరాఖరికి అడుగుతున్నాం. 3 లక్షలు కడతావా, ఇల్లు కూలగొట్టవంటవా? గా కథ నడుస్తున్నదట పిర్జాదిగూడల. హైడ్రోళ్ళు ఎంత ఆగమున్నారో ఎరకనే కదా. ఈ టైంలో కూడా జేసీబీ ఇంటి మీదకి వచ్చిందంటే గట్టి కథనే. పాపం గా ఆటో నడుపుకునే అన్న ఇంటికి కూలుస్తామని వస్తే చావనైనా చస్తా గాని నా ఇంటి మీదకు జేసీబీ వస్తే ఊకునేదే లేదు అని అడ్డం తిరిగిండు. ఏందన్నా మరి రూల్స్ ప్రకారం కట్టకుంటే కూలుస్తారు కదా అంటే, రూల్స్ కాదు గీల్స్ కాదు, మా ఏరియా అధికార పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు గీ లొల్లంతా. వాళ్లకు 3 లక్షలు ఇయ్యకుంటే ఇల్లు కూలుస్తామని దడిపిస్తున్నారని గోస చెప్పుకున్నాడు. అయినా ఆటో తోలుకునే అన్న తాన 3 లక్షలు అడుగుడేందుల్లా దారుణం కాకుంటే.